మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇన్ఫాక్ట్ మా అన్హెల్దీ ఇండియా అని మేము సుమన్ టీవీలో వీఆర్ డూయింగ్ దిస్ డ్రైవ్ అనమాట. ఓకే. అంటే ఇండియా ఎలా అన్హెల్దీగా మారిపోయింది, చాలా మన మారిపోయిందండి. టాక్సిసిటీ, మన ఎన్వైరన్మెంట్ లో, మీరు మన తినే ఒకటి ఫుడ్ లో. చెప్తాను, మీరు బయట బండి మీద పాపం సమోసాలో ఏదో అమ్ముతుంటారు. ఎక్కడి నుంచి ఎన్ని మిస్టేక్లు చెప్పనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైదా ఆ పిండి ఫస్ట్ మిస్టేక్. లోపల వెజిటేబుల్స్ కడగడానికి అక్కడ ట్యాప్ వాటర్ ఉందా? మనకు వాటర్ సోర్సే తక్కువ. ఆడేదో బకెట్లో పెడతాడు, ఏదో కట్ చేసి వేసి ఉంటాడు. అంటే సమోసా తిన్నాం కాబట్టి చెప్తున్నా, ఏదో వేస్తారో అవన్నీ కడగడానికి కూడా ప్లేస్ లేదు. తర్వాత అవంతా చేసి డీప్ ఫ్రై. ఆ ఆయిల్ ఏమైనా మంచి ఆయిలా? మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ తెస్తేనే ఆ దాంట్లోనే కల్తీలు ఉంటున్నాయి. ఇంకెక్కడి నుంచి మా మంచి ఆయిల్ మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆయిల్ వాడిన ఆయిలే వాడి అక్కడే సగం క్యాన్సర్ వచ్చింది. దాని తర్వాత అదంతా అయిన తర్వాత ఒక సాస్ అని వేస్తాడు. ఆ సాస్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి. అవంతా అయినాక ఆ పేపర్ ప్లేట్ ఏదో ఇస్తాడు, దాని మీద వేడిగా వేస్తాడు. పేపర్ ప్లేట్ అంటారు కానీ దాని మీద ఒక సిల్వర్ ఏదో ఉంటుంది, నేను చూశాను. అది దాని మీద వేస్తారు. ఆ వేడి తలిగి అది టాక్సిక్ అవుతుంది. ఆ పేపర్ కప్స్ని మొత్తం పొల్యూషన్, ఎక్కడ చూసినా పేపర్ కప్స్. ఆ ప్లాస్టిక్లో కవర్లో వస్తాయి భోజనం కొన్ని. ఇవన్నీ తిని ఇంకా హెల్తీగా ఎక్కడి నుంచి బ్రతుకుతారండి? నేను చెప్పేది లోయర్ మిడిల్ క్లాస్ గురించి చెప్తున్నా. అంతే కదా. ఎలా బతుకుతారు వాళ్ళు? అంటే దీని పట్ల వాళ్ళ అవగాహన పరిస్థితి ఏంటి? లేకపోవడం, అవగాహన లేదు. దాని సీరియస్నెస్ గ్రహించుకోవడం. అంటే ఈ మధ్య కొంచెం అక్కడక్కడ సోషల్ మీడియాలో చూసి నేర్చుకుంటున్నారు. బట్ ఇది మందాక కానీ వస్తుంది, ఒకసారి తింటే రోడ్ ఏమవుతుంది స్ట్రీట్లో అనుకుంటారు. తినేవాళ్ళు, వండే వాళ్ళకి మనం చెప్పలేం కదండి. వాళ్ళకి ఇంత అవేర్నెస్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు బిజినెస్ చేయలేరు, వీళ్ళు కొనుక్కొని తినలేరు. అంతే డబ్బు కదా. సరిపోదు. తప్పకుండా అన్హెల్దీ ఇండియా నుంచి మనం హెల్దీ ఇండియాకి రావాలి. అది నిజంగా చేయడంలో రావాలండి. అందరి పాత్ర ఉంది. బట్ నేను మీరు అన్నట్టు మన చేతిలో మనకున్నది మన మైండ్ మెయిన్ గా. మన ఫస్ట్ మైండ్. అవును. ఫుడ్ అన్నిటికీ అతీతంగా మనం మ్మ్. ఖర్చు లేకుండా, ఇబ్బంది మ్మ్. లేకుండా మ్మ్. డీటాక్స్ చేయగలిగేది ఫస్ట్ మన మైండ్. అవును. డెలివరీస్ గురించి కూడా చెప్పాలంటే మదర్ అనేవాళ్ళు ముందు ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక్క బేబీ, నేను ఒకటే ఇది ఏమన్నా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ, ఒక్క బేబీనే మీరు కనండి. ఆ బేబీని బాగా చూసుకోండి. లేదా నిజం చెప్తాను, లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని స్టార్వింగ్తో చేయకండి. కష్టాలు లేకుండా పెట్టకండి అంట. మీరు అడాప్ట్ చేసుకోండి కావాలంటే. కానీ ఏమవుతుందంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఆ డెలివరీ దగ్గర నుంచి ఓకే, మీకు ప్రాబ్లమ్ ఉండి ఇప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి సిజేరియన్ అవుతుంది. దాని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి తొందరగా స్టార్ట్ చేయాలండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. నాకు అప్పుడు ఫస్ట్ బేబీ అప్పుడు తెలియదు. Correct. సెకండ్ బేబీకి నేనే అడిగాను, నా బేబీని ఇవ్వండి, బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, ఇవ్వండి అని అడిగాను నేను, తెలుసా. వాళ్ళు ఉండండి మా క్లీన్ చేసి ఇస్తాము అన్నారు. మీరు ఫస్ట్ టిఫిన్ తినండి అంటే కూడా నో ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే బేబీకి అంత ఇమ్యూనిటీ వస్తుంది. అవును, కొలాస్ట్రమ్. కొలెస్ట్రాల్ వస్తుంది. అందుకని నేను అలా అడిగాను. ఇది ఎంతమందికి అందరికి అవేర్నెస్ ఉంది కానీ లేజినెస్ వల్ల ఫీడ్ చేయట్లేదండి. అంటే ఏదో మందాక ఒక రాదు powder మనకి, వేసేసి- ఏదో ఒక టాపిక్ లాగా బాగానే మాట్లాడుకుంటారు. అప్లై చేసుకోవడంలో కొంచెం చేయాలి. వీక్, పూర్. అది ఆ యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. యాంటీబయాటిక్స్ ఎంత ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. అవును, యాంటీబయాటిక్స్ అన్నిటికీ Resistance. వాడేసి అది నేనైతే అది వాడినండి. కోల్డ్ ఫీవర్ వచ్చినా మా షూటింగ్లో అలాగే తుమ్ముతూ దగ్గుతూ చేస్తాను. కానీ చాలా సివియర్ అయితే ఎప్పుడైనా ప్రాబ్లం అవుతే మాత్రం ఎప్పుడన్నా డోలో వేసుకుంటాను, లేకుండా అది కూడా మ్యాక్సిమం వేసుకోను. ఎంత డబ్బులున్నా ఒకటి, ఆస్తిలో ఆస్తులున్నా ఉండకపోయినా, డబ్బున్నా ఉండకపోయినా, ఏముంది మైండ్ అండ్ బాడీ కరెక్ట్ గా ఉంటే అవును. అదే పెద్ద ఆస్తి అని ఈ అవును. మధ్య కాలం అందరికీ ప్రూవ్ అయిపోయిందండి. ఎందుకంటే ఎవరు పాటించట్లే. అందరూ అది. చెప్తారు కానీ ఏంటంటే మనం ఎవరు పాటించలేదు. నేను అది. కొంతవరకు పాటిస్తున్నాను. కానీ నేను మీలాంటి చెప్తాను కదా. వ్యక్తులు వచ్చి అందుకే చెప్తే చెప్తున్నాను. చాలా ఇంపాక్ట్ ఉంటుంది అమ్మగారు. నేనైతే మీ నమ్మరు, ఈవినింగ్ 6:30 వరకు తినాల్సి వస్తే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని కొన్ని పాడైపోతాయి కాబట్టి ఫ్రూట్స్ తీసేసుకుని అక్కడే లొకేషన్ కట్ చేసుకొని అంత కష్టపడతాను ఆ ఫుడ్ గురించి. అంటే అలా అలానే చేస్తా కానీ నేను. కాంప్రమైజ్ కారు, ఏది పడితే కాంప్రమైజ్ తినేద్దాం. లేదు, తినను. ఎందుకంటే మనం ఫిట్గా ఉంటేనే కదా మనం ఇంకా సేవ చేయాల్సింది. సేవా ధర్మం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి తెలుసా మీకు, మన బాడీలో సెరటోనిన్ రిలీజ్ అవ్వాలంటే సేవా ధర్మం చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి సేవ చేసి ఒకరికి ఏదైనా ఒక చిన్న సాయం చేయండి, మీ బాడీలో ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది ఆ రోజు చూడండి. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ కూడా ఒకసారి అడిగాను. ఒకసారి ఇలాగే నాకు ప్రాబ్లం అవుతుంటే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి, చాలా పాలిటిక్స్ చేస్తున్నారు, లోపల నేను హీల్ చేసుకుంటున్నాను, బయట ఎలా చేయాలి అని ఇదే క్వశ్చన్ నేను టీచర్ని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, ఎన్నో భూకంపాలు జరిగాయి, ఎన్నో రేపులు జరిగాయి, ఎంతోమంది అనాథలు అయిపోయారు, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, మీరు దాన్ని తలుచుకొని ఏడుస్తున్నారా అని అడిగారు. చూసి బాధపడుతున్నాను. ఏడుస్తున్నారా, తలుచుకొని కుమిలిపోతున్నారా అంటే లేదండి అన్న. ఎందుకు అన్నారు. అది నాది వేరే వాళ్ళది అంటే మీది కాదు, నాది నాకు అన్నప్పుడే మీకు నాది అనే ఫీలింగ్ ఉండడం వల్లే మీకు ఆ పెయిన్ వస్తుంది. అది కూడా అలాగే చూడండి, మీ పెయిన్ వెళ్ళిపోయిందిగా అన్నారు. కరెక్టే కదా అనిపించింది. వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ ద స్పిరిట్ అని చెప్పడం. ఆ మాట చెప్తే ఆ మాటది నేను చాలా చేంజెస్ తెచ్చుకున్నాను. అప్పటి నుంచి ఏం జరిగినా ఇట్స్ ఓకే అనే మైండ్ సెట్ వచ్చేసింది నాకు.
ఇది అందరికీ రావాలి. అందరికీ తప్పకుండా ఐ థింక్ ఇది రీఎన్ఫోర్స్ చేస్తూ చేస్తూ మీరు ఇవాళ చాలా కీలకమైన పాయింట్ చెప్పారు యమున గారు. మ్మ్. ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్. మ్మ్. బికాజ్ మీరు అన్నట్టు బయట ఫుడ్ ఇవన్నీ ఒక లేయర్లో, మ్మ్. మన యాటిట్యూడ్ మార్చుకోవడం, అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం అది ఇంకో లేయర్లో. మ్మ్. బట్ అన్కండిషనల్గా మనం ఈ క్షణం మొదలు పెట్టగలిగింది ఏంటంటే మెడిటేషన్. మెడిటేషన్ తప్ప ఇంకొకటి కొన్ని టిప్స్ చెప్తా. కొంతమంది మెడిటేషన్ చేయలే వాళ్ళు, అదంతా ఇంకా అలవాటు లేని వాళ్ళకి కూడా మీరు చిన్న ఓంకారం చెప్పండి. భ్రమరి ప్రాణాయామం ఉంది కదా, భ్రమరి అని తెలుసు కదా మీకు, అవును. అది చేసి అండం. ఆ సౌండ్ మీ లోపల చాలా చేంజెస్ వస్తాయి. నేను చెప్పాను కదా పారాసింపథెటిక్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అని ఫుల్ యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయితే స్ట్రెస్ పోయింది. సో ప్రాణాయామం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పట్లో మన ఋషులు చెప్పారు, అది మనం ఫాలో అవుతే చాలు. ఆ ప్రాణాయామం చేసుకోవచ్చు. తర్వాత వచ్చి చన్నీళ్ళతో వాటర్, మీరు ఎప్పుడైనా చూడండి చాలా స్ట్రెస్ ఏడుస్తుంటే వాళ్ళు మొహం కడుకోరా బా అంటారు. అవును. వీళ్ళు మొహం కడుకొని వచ్చి కాఫీ తాగగానే మాకు నార్మల్ అయిపోతారు వాళ్ళు. ఆ చన్నీళ్ళు స్నానం, అది చన్నీళ్ళు ఇది ఫేస్కి స్ప్లాష్ చేసినప్పుడు, వీళ్ళు స్నానం చేసినప్పుడు లిగస్ యాక్టివేట్ అయ్యి చాలా బాగుంటుంది. అదొకటి. తర్వాత పాదాల మసాజ్ అప్పట్లో చేసేవాళ్ళు, అవును. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జస్ట్ పాదాల మసాజ్ చేసేవాళ్ళు. ఆయిల్ పెట్టో ఏదో చేసి అలా చేసి రిలాక్స్ అయిపోతారు. అది కూడా చాలా మంచిదన్నమాట. ఈ మంత్రాలు కానీ మెడిటేషన్ చాలా డెప్త్ అనమాట. ఏదైనా మనం చేస్తే బాగుంటుంది. సైలెన్స్లో మనతో మనం కనెక్ట్ అవ్వడం అనే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో తప్పకుండా మనకి ఎక్స్టర్నల్ మైండ్లో ఓవర్ వర్క్ అవుతున్న టాక్సిసిటీ కావచ్చు, లేదు ఎక్స్టర్నల్ ట్రిగర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనని డిస్టెన్స్ చేస్తాయి. ఆ డిస్టెన్స్లోంచి మనకి చాలా హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒక స్టిల్నెస్ వస్తుంది. అవును. సో ఆ టెక్నిక్ కనుక ఆ స్వీట్నెస్ తెలుసుకుంటే అది జీవితకాలం పాటు ఉండే అమృతం మనతో పాటు. జీవితకాలం కాదు, మనం చనిపోయేటప్పుడు కూడా హ్యాపీగా చనిపోవాలి. అది ఇంపార్టెంట్. యాక్చువల్ చెప్పాలంటే చూడండి, ఎంతంతా బతికేస్తారు కానీ తర్వాత వచ్చి అక్కడ కూడా హ్యాపీనెస్ తీసుకొని వెళ్ళాలి. హ్యాపీగా బతికి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోవాలంటారు కదా. అది. ఆ ఎండ్ తెలుసుకుంటే మనకి ఇంకేముంది, ఎండ్ తెలుసు కదా మనకు. అవును, అంతే మన కదా. డెస్టినేషన్ తెలిసినప్పుడు దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకొని ఆ లైఫ్ లీడ్ చేసి హ్యాపీగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారంటే యమున గారు. ఐ థింక్ ఇది మనం చేస్తున్న, ఐ థింక్ కొన్ని ఇంటర్వ్యూస్ గతంలో కూడా చేసాం మనం. బట్ ఇవాళ ఇంకా డీప్గా చాలా విషయాలు అర్థం చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది, నాకే కాదు చూసే వాళ్ళకి కూడా. ప్రాక్టికలీ అప్లై చేసుకోవడానికి బోల్డ్ విషయాలు చెప్పారు. అండ్ మీరు ఇలాగే అప్పుడప్పుడు గుర్తు చేయడానికైనా మా సుమన్ టీవీ స్టూడియోస్కి రావాలి. కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకుని అప్లై చేసుకుని మాకు చెప్తూ ఉంటే మేము కూడా ఫాలో అయిపోతాం. సదా మీ సేవలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.